డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, ఒక వయసు వచ్చిన తర్వాత వెన్నునొప్పి, నడుము నొప్పి అనేటువంటిది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఈ వయసు పడ్డ వాళ్ళకి వచ్చే ఈ నడుము నొప్పిని ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు? దీన్ని ఎట్లా తగ్గించవచ్చు? ఏజ్ వల్ల వచ్చే నొప్పి అంటే వయసు ఎక్కువ 50-60 వల్ల వచ్చే మెయిన్ కాజ్ ఆఫ్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్, బొక్కలు మెత్తగా పడడం. ఇప్పుడు చాలా మందికి గర్భసంచులు తీయడము ఇవన్నీ జరుగుతాయి వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల. వీళ్ళ దాంట్లో హార్మోన్స్ రెగ్యులేట్ కావు కరెక్ట్గా. ఒకసారి హిస్టెక్టామీ గర్భసంచి తీసిన తర్వాత హార్మోన్స్ రెగ్యులేట్ కాకుంటే ఈ కాల్షియం అనేది జనరేట్ కాదు, డిపాజిట్ కాదు బోన్ లో. కాబట్టి ఆ బోన్స్ బాగా వీక్ అయిపోతాయి, తొందరగా వీక్ అయిపోతాయి. వాళ్ళు చాలా ఒక 50% ఏజ్ వాళ్ళు అదే ఉంటుంది. కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఏంటంటే కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడము, విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వడము, కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పడము. వాళ్ళకైతే మనము రివర్స్ అయితే చేయలేము. ఉన్నది మెయింటైన్ చేసుకున్నా దాంట్లో కొన్ని డ్రగ్స్ వస్తున్నాయి ఇప్పుడు, అంటే బోన్ అబ్జార్బ్ కాకుండా అట్లనే కాపాడతాయి అన్నమాట. అవి వీక్లీ వన్స్ వేసుకోవాలి టాబ్లెట్స్. కొన్ని ఇంజెక్షన్స్ వస్తున్నాయి. ఇంజెక్షన్స్ ఒకటి వచ్చింది ఏంటంటే అది పాతదే, ఇయర్లీ వన్స్. ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే అది ఎంత కాస్ట్ మీకు 3,000-4,000 ఉంటుంది. అది ఈ 60+ ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్ అయిన తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటే ఇయర్లీ వన్స్, కాబట్టి అది 5 years మెయింటైన్ అవుతుంటుంది. అంటే ఎక్కువ అరగవు ఇంకా, ఆస్టియోపోరోసిస్ కాదు. ఇది బాగుంది. థ్యాంక్ యూ అండి.